కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి తరచుగా అనేక కారణాలుంటాయి. ఒకే కారణం అంటూ ఉండదు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియం ఆక్సలేటు, కాల్షియం ఫాస్ఫేటు, యూరిక్ యాసిడ్ లాంటి ఆహార పదార్థాలు ఉన్నప్పుడు అవి మూత్రంలో స్ఫటికాలను ఏర్పరిచి తద్వారా రీనల్ క్యాలిక్యులన్ని ఏర్పాటు చేస్తాయి. అయితే మనం తీసుకునే ఆహారము కిడ్నీ స్టోన్స్‌కి సంబంధం ఉంది. ఎలాగంటే మనం అధిక మొత్తంలో వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు గానీ, లేదా అధిక మొత్తంలో కొన్ని రకాల పండ్లు ముఖ్యంగా స్ట్రాబెర్రీస్ లాంటివి, కొన్ని రకాల ఆకుకూరలు, ఉదాహరణంగా పాలకూర, చిలకడదుంప, అలాగే అధిక మొత్తంలో గింజలు, అధిక మొత్తంలో చాక్లెట్స్ తీసుకోవటం ద్వారా అవి మన శరీరంలో లివర్‌లో ప్రాసెస్ చేయబడి అధిక మొత్తంలో ఆక్సలేట్‌ని ఏర్పరుస్తాయి. ఇవి యూరిన్‌లో ఉన్నటువంటి కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్‌ని తద్వారా కాల్షియం క్యాలిక్యులని ఏర్పాటు చేస్తాయి. ఈ విధంగా మూత్రపిండంలో రాళ్ళనేవి ఏర్పడతాయి. దీనికి ఇంకా చెప్పాలంటే అధిక మొత్తంలో కొంతమంది వైటమిన్ డి కొంతమంది పేగుకి ఇంటెస్టైనల్ బైపాస్ సర్జరీ చేసుకుంటారు. దానివలన అలాగే మెటబాలిక్ డిజార్డర్ ఉన్నప్పుడు కూడా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. తరచుగా నీళ్ల విరోచనాలు కలిగి ఉండటం, అలాగే ఆహారం ద్వారా పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోవటం ఇలాంటి వారిలోను, తర్వాత అధికమైనటువంటి మాంసాన్ని తీసుకునే వాళ్ళు అంటే ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్స్, ముఖ్యంగా కిడ్నీ, లివరు ఇలాంటి పోర్క్, బీఫ్ ఇలాంటి రెడ్ మీట్ తీసుకున్న వారిలోనూ మనకు యూరిక్ యాసిడ్ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వలన, అలాగే యూరినరీ ట్రాక్ట్ అసిడోసిస్ వలన కూడా మనకు కిడ్నీలో స్టూవైట్ రాళ్ళు ఏర్పడతాయి. దీన్ని మనం స్టూవైట్ క్యాలిక్యులే అంటాము. ఇది మనకు లక్షణాలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఎక్కువ సైజులో రాళ్ళు ఏర్పడిపోయి త్వరగా ప్రమాదాన్ని తీస్తాయన్నమాట. అలాగే మనకు ఇవి సిప్టినోరియా అనేటువంటి జన్యు సంబంధమైనటువంటి డిసీజ్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఆ సిప్టిన్ అనేటువంటి ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్ను ఎక్కువ లీక్ చేసి అక్కడ సిప్టిన్ రాళ్ళు ఏర్పడతాయి. ఈ విధంగా మనకు అనేక రకాలుగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి అవకాశం ఉంది. కిడ్నీ స్టోన్స్ని నివారించాలంటే మనం కొన్ని హెల్త్ టిప్స్ పాటించాలి. ముఖ్యంగా ప్రతిరోజు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని డ్రింక్ చేయటం ద్వారా హైడ్రేటెడ్గా ఉండటం ద్వారా మనం కిడ్నీ స్టోన్స్ని నివారించవచ్చు. అలాగే ఒబేసిటీని తగ్గించడం ద్వారా, శరీర బరువును కంట్రోల్ చేసుకోవటం ద్వారా, అలాగే లో ఇంటేక్ ఆఫ్ సాల్ట్, తక్కువ ఉప్పు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా, అలాగే తక్కువ యానిమల్ ప్రోటీన్స్ని తీసుకోవటం, ముఖ్యంగా రెడ్ మీట్ని అవాయిడ్ చేయటం ద్వారా, అలాగే అవాయిడ్ చేసి డయటరీ కాల్షియమ్స్ అంటే ఆహారం ద్వారా కాల్షియం తీసుకోవటం ద్వారా So please do like, share, subscribe my channel. My channel name is Rahman's Health and Biology.